ఆఫ్రికా ఖండంలోని ఓ పెద్ద అడవిని పుష్కర కాలానికి పైగా ఏలింది ఆ సింహం. కంటిపై గాయంతో భయానకంగా కనిపించేది. 120 సింహాలతో గుంపుగా తిరిగేది. ఆ స్టోరీ చూద్దాం. సింహాన్ని అడవికి రాజు అని ఎందుకంటారో చెప్పడానికి స్కార్ఫేస్ ఓ ఉదాహరణ. ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశంలో గల మసాయి మారా నేషనల్ పార్క్లో 14 ఏళ్ల పాటు రారాజుగా గడిపింది స్కార్ఫేస్. సాధారణంగా అడవుల్లో సింహాలు 12 ఏళ్ల పాటు జీవిస్తాయి. కానీ స్కార్ఫేస్ 14 ఏళ్లు బతికింది. పైగా బతికినన్నాళ్లు రారాజుగానే గడిపింది. దాని జీవన శైలి, పోరాట పటిమ సింహాల బృందాన్ని నడిపించిన తీరును కథలు చెప్పుకునేలా చేసింది. అనేక డాక్యుమెంటరీలకు హీరోగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అడవిలో జీవనం ఆషామాషీ వ్యవహారం కాదు. అనుక్షణం మనుగడ కోసం పోరాటమే. బయటి శత్రువులే కాదు, సొంత బృందంలోనూ ఆధిపత్యం కోసం ఘర్షణలు తప్పవు. ఓ భీకర ఘర్షణలో కుడికంటిపై తగిలిన గాయం వల్ల ఏర్పడిన మచ్చతో స్కార్ఫేస్గా ఫేమస్ అయింది ఆ సింహం. సింహాలు బృందాలుగా జీవిస్తాయి. ఒక్కో బృందంలో 5 నుంచి 20 సింహాలు ఉంటాయి. కానీ స్కార్ఫేస్ నాయకత్వంలోని బృందంలో ఏకంగా 120 సింహాలు ఉండేవి. అంటే ఆహారం, నీరు దొరికే చోటకు ఆ సింహాలను తీసుకువెళ్లే బాధ్యత స్కార్ఫేస్దే. తాను ముందుండి బృందాన్ని నడిపించేది. ఒకచోట నుంచి మరోచోటకు వెళుతున్నప్పుడు ఇతర జంతువుల నుంచి అకస్మాత్తుగా ఎదురయ్యే దాడుల్ని ధైర్యంగా ఎదుర్కొనేది. 2007లో పుట్టిన స్కార్ఫేస్ 3 ఏళ్లకే అరివీర భయంకరిగా మారింది. 400 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన మసాయి మారా అడవికి తానే రాజును అన్నట్లుగా ప్రవర్తించడం ప్రారంభించింది. అడవుల్లో 2 మగసింహాలు తారసపడినప్పుడు భయంకరంగా తలపడతాయి. ఎంతగా అంటే ఏదో ఒకటి ప్రాణాలతో మిగులుతుంది. 14 ఏళ్లలో స్కార్ఫేస్ 130 మగసింహాలను హతమార్చింది. అడవిలోని ఆడసింహాలన్నింటినీ సొంతం చేసుకుంది. తన కుటుంబాన్ని 120కి విస్తరించింది. సింహం ఒంటరిగా కనిపిస్తే హైనాలు గుంపుగా వచ్చి దాడి చేస్తూ ఉంటాయి. ఇలాంటి అనేక దాడుల్ని ధీటుగా ఎదుర్కొంది స్కార్ఫేస్. 400 హైనాలను హతమార్చింది. సాధారణంగా మొసళ్ళు, హిప్పోల జోలికి సింహాలు వెళ్లవు. కాని లెక్కలేనన్ని మొసళ్లను హతమార్చింది స్కార్ఫేస్. హిప్పోతో సైతం ఒంటరిగా తలపడి గెలిచిన ఘనత కూడా స్కార్ఫేస్కే దక్కింది. 2021 జూన్ 11న వృద్ధాప్యంతో చనిపోయింది స్కార్ఫేస్. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కొనసాగుతూనే ఉంది. స్కార్ఫేస్ పై తీసిన డాక్యుమెంటరీలకు అనూహ్య రీతిలో హిట్స్ లభిస్తున్నాయి.